నమస్కారం ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ 2000+ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్. ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈ రోజు ఎడ్డం అంటే తెడ్డం ఎపిసోడ్. అంటే ఏమైనా సరే మీరు రివర్స్ లోనే చెప్పాలి. ఓకే ఓకే. అసలు నిజంగా మీరందరూ ఎంత బాగా డాన్స్ చేశారో ఇవాళ. మీరు కూడా సుమా, మీరు కూడా, నేను కూడా, మీరు కూడా. మీరు రోజు బాగా చేస్తారు సుమా, ఈ రోజు ఏంటి? ఇంత గొప్ప డాన్సర్ వినవని కల్లో కూడా అనుకోలేదు. కాన్సెప్ట్ వీళ్ళకి అర్థమై మాట్లాడుతున్నారు, అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావడం లేదు. కానీ మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం. మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీకేంటి మేడం అర్థం కాన్సెప్ట్ బాగా అర్థమైనట్టుంది. ఓకే, సో నాగజ్యోతి తో మనం అస్సలు పరిచయాలు పెంచుకోవద్దు. నేను సుమత అస్సలు పరిచయం పెంచుకోను. ఎందుకంటే తన డ్రెస్సింగ్ ఏంటి, ఇంత పెద్ద షో యాంకర్ అయ్యి ఉండి ఆ డ్రెస్సింగ్ ఏంటి నేను అసలు ఒక పాష్ ఒక రేంజ్ లో వస్తాను. సుమా అంటే అరే సుమా చూడాలి సార్, ఎంత క్యూరియాసిటీగా ఎగ్జైటింగ్ వచ్చాను. వచ్చి చూస్తే బాగా ఆ బ్లూ షేడ్ ఏంటి, ఆ గాజులు ఏంటి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నన్ను ఇంత బాగా తిట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఈ తిట్లే కావాలి, ఇదే కావాలి నాకు. చెప్పండి. నా పేరు నాగజ్యోతి కాదు, నేను హైదరాబాద్ నుంచి అస్సలు రాలేదు, ఏ పక్క గల్లీ నుంచి వచ్చా అంతే. ఏదో మిమ్మల్ని చూడాలని. చాలా చండాలంగా చెప్పారు. సంగీత. బాయ్ సుమా. హాయ్ సంగీత. బాయ్ సుమా. హాయ్ సంగీత. బాయ్ సుమా. చెప్పు. ఏం సుమా ఇంతలాగా ఉన్నావు? నేను సన్నగా ఉంటావు అనుకున్నాను, ఇంతలా ఉన్నావేంటి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిజంగా ఈ రోజు మీరు చెప్పేటువంటి ఈ మాటలు నాకు చాలా ముఖ్యం. హెయిర్ ఏంటండి ఎంత సాఫ్ట్ గా ఉంటది అనుకోండి, ఎంత చిక్కుగా ఉంది. అస్సలు బాగలేరు. నేనేదో ఊహించుకున్నాను, ఎంతో బాగుంటారు అనుకున్నాను. ఇదేంటి ఇట్లున్నారు మీరు? సుమా, ఇన్నిసార్లు మీరు నన్ను పొగిడితే నేను తట్టుకోలేనండి. ప్లీజ్ ఇంకా ఆపండి చాలు. ఇవాళకి మీరు ఎక్కడి నుంచి రాలేదు? నేను నెల్లూరు నుంచి మటుకు అస్సలు రాలేదు. మీరేం చేస్తూ ఉండరు? నేను హౌస్ వైఫ్ మటుకు కానే కాదు. ఓకే. సంతోషి. నమస్తే. కాదు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చాలా బాలేదు కదా, అదే కదా చెప్పాలనుకున్నది. లేదు, మీరు నిజంగా అందంగా ఉన్నారు. ఏదో మిమ్మల్ని చూసి కొంచెం నేర్చుకోవాలి కదా. మీరు ఇంత బాగుంటేనే అందరు చూస్తున్నారు కదా, మేము కూడా అలాగే తిట్టకండి ప్లీజ్. తిట్టద్దు. అబ్బా అలిగితే ఎంత చెత్తగున్నావు సుమా, ప్లీజ్. అసలు ఆ బొంగమూతి చూడు. ఏమైనా ఉంటే బాలేదని చెప్పండి, అంతేగాని బాగుందని చెప్తే నేను ఎలా తీసుకుంటానండి? నేను బాగుంది అంటే మీరు పాజిటివ్ గా తీసుకుంటున్నారంటే మీరు సూపర్. తీసుకోలేకపోతున్నానండి. ప్లీజ్ తీసుకోండి. మీరు ఎక్కడి నుంచి రాలేదు? నేను సైదాబాద్ కాలనీ నుంచి రాలేదు, అది హైదరాబాద్ లో లేదు. ఓకే. నా పేరు సంతోషి కాదు. తెలుస్తూనే ఉంది. పద్మావతి. బాయ్ సుమా. హాయ్ పద్మావతి. బాయ్. హాయ్. నా పేరు పద్మావతి కానే కాదు, నేను వరంగల్ నుండి రాలేదు, నేను అడ్వకేట్ ని కాదు, నా హాబీ సింగింగ్ అసలే కాదు. అమ్మయ్యా, మీరు మాత్రం ఈ రోజు చాలా చెత్తగా చాలా పిచ్చిగా ఉన్నారని నేను అనట్లేదు. అనట్లేదా? ఛీ, నీకు నేనంటే కుళ్ళండి, నేను చెత్తగా ఉంటానని. కొంచెమైనా చెప్పొచ్చుగా నేను చెత్తగా ఉంటాను బాగుండను అని. చూడండి వాళ్ళందరూ ఎంత బాగా చెప్తారు. స్మైల్ చేస్తారు. అస్సలకి బాగాలేదు, అస్సలకి నచ్చట్లేదు. ఓకే సరే, మీ అందరికి నేను 10 పాయింట్లు అస్సలు ఇవ్వట్లేదు. అబ్బా అస్సలు ఇవ్వట్లేదు. ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. బాగా చూడండి, బాగా చూసాడండి. చాలా బాగా అనిపిస్తుందా? ఓకే, అయితే అస్సలు రెడీ కాదు సుమా, అస్సలు రెడీ కాదు. అస్సలు థ్యాంక్స్ చెప్పండి. ఆడొద్దు. మేము ఆడము సుమా.
అయ్యో అస్సలు కూర్చోవద్దు. అయ్యో ఎక్కడ సుమా ముందరికి వెళ్ళొద్దు. ఓ గాడ్. అయ్యో అక్కడికి అస్సలు వెళ్ళొద్దు. అయ్యో కూర్చోవద్దు. సుమా నాకు అయ్యో అక్కడికి అస్సలు వెళ్ళొద్దు సంతోషి. అయ్యో కూర్చోవద్దు. దొరకలేదు. పద్మావతి పద్మావతి నీ రైట్ సైడ్ కి అసలు వెళ్ళొద్దు. నేను మీకు అస్సలు థ్యాంక్స్ చెప్పాను. వెనకాలకు అసలు వెళ్ళొద్దు. రైట్ రైట్ వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. అబ్బా వెళ్ళొద్దు అన్నానా? మీకు అస్సలు థ్యాంక్స్ చెప్పను అన్నానా? సంగీత నువ్వు అవుట్ అవ్వలేదు. సంగీత నువ్వు కళ్ళకు గంతలు తీసేయొద్దు. ఏమీ చెప్పొద్దు. ఏమి చెప్పనులే. ఒక క్వశ్చన్ కూడా అడగను నేను. నేను ఆన్సర్ చెప్పనులే. రైతుని రాజని ఎప్పుడు అంటారు? నేను సమాధానం చెప్పను. చెప్పవాకు. నువ్వు కూడా సమాధానం చెప్పొద్దు. తెలీదా నీకు? తెలుసా? సమాధానం చెప్పొద్దు. తెలుసా? చెప్పొద్దు. రైతు పేరు రాజైనప్పుడు. చండాలంగా చెప్పావు. మీరు బాగా ఆడట్లేదు. చాలా థ్యాంక్స్ సుమా. మేం చెప్పాము. 3, 2, 1 గో. అస్సలు వెతకొద్దు. అస్సలు బాగా వెతకొద్దు. లేవండి. కూర్చోవద్దు. ఇవాళ మొత్తం మన ఎపిసోడ్ అంతా రివర్స్ లో ఆడుతున్నాం కదా, అందుకని అనమాట. సడన్ గా వచ్చారా? ఇప్పుడే పెట్టారా? అబ్బా నన్ను తాకండి అదనమాట. తాకొద్దు. కూర్చోవద్దు అంటే కూర్చోండి అని అర్థం. సుమా హింట్ ఇవ్వద్దు. మీరు అవుట్ అయ్యారని నేను చెప్పట్లేదు. కళ్ళకి గంతలు అస్సలు తీయొద్దు. తీస్తా. నా దగ్గరికి రావద్దు. ఏమీ చెప్పొద్దు. చెప్తా. నేను వినను. అందరూ మదర్ టంగ్ ని ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? అందరూ మాతృభాషకే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే ఫాదర్స్ కి ప్రత్యేకించి టంగ్ ఉండదు. కాదు. సుమా చెప్పు సుమా. నువ్వు చెప్పలేకపోవడమా? చెప్పలేను. చెప్తావు. చెప్తాను. చెప్పొద్దు. నువ్వు చెప్పొద్దు. చెప్తాను. ఓ ఓ ఇప్పుడు చెప్పాలన్నమాట అయితే. ఓకే సుమా, నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే అది సుమా ఆన్సర్. నా ఆన్సర్ కూడా అదే సుమా, ఇంచుమించు అదే. ఎంత చండాలంగా చెప్పావు. వెల్కమ్ చెప్పను. అటు పోమ్మనా? అబ్బా ఇక మీరు ఆడొద్దు. ఇక్కడే స్టూల్ ఉంది కూర్చోండి. స్టూల్ ఉంది కూర్చోమని చెప్పానా? అయినా వాళ్ళు కూర్చోవడం లేదంటే ఇవాళ మొత్తం మనం రివర్స్ లో ఆడుతున్నాం అన్నమాట. అర్థమైందా? కూర్చోమంటే కూర్చోవద్దని, రమ్మంటే పొమ్మని, వినమంటే వినొద్దని, మాట్లాడమంటే మాట్లాడొద్దని. కూర్చోండి. స్టూల్ ఎక్కడుందో వెతికి కూర్చోవద్దు. అరే అయిపోయింది అయిపోయింది అనుకోవద్దు. అయిపోలేదు, గేమ్ అయిపోలేదు. పద్మావతి గేమ్ అయిపోలేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పొద్దు. నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఇదైతే రివర్స్ కాదు, డైరెక్ట్ చెప్తున్నా. మేం వినలేము. ప్లీజ్ వినాలి, తప్పదు. మీకు ఇంకా ఆప్షన్ లేదు కదా. మేం వినలేము. అయితే పాడేస్తా. పాడద్దు. ఆహా ఏమి ప్రోగ్రామ్ అనరామై మరచి, రోజు చూసినా కానీ మోజే తీరనిది. లేడీస్ ప్రోగ్రామ్స్ లో రాణి ఎవరంటే ఇంకా చెప్పాలా స్టార్ మహిళేనండి. అస్సలు బాగాలేదు. థ్యాంక్ యూ. కాదు, మీరేమీ చెప్పొద్దు. నేను మిమ్మల్ని అస్సలు ఒక క్వశ్చన్ అడగదలుచుకోలేదు. అయితే అడగొద్దు. అయితే మీరు వినొద్దు. అయితే అడగండి. అందరూ కావాలని కోరుకుంటారు కానీ ఎప్పటికీ సాధ్యం కాదు. ఏంటది? మీరు అసలు బాగా. ఆన్సర్ చెప్పొద్దు. బాగా చింపేసి అదేంటి? ఆరేసి. మీరు అస్సలు ఆలోచించి ఆన్సర్ చెప్పొద్దు. నేను అస్సలు ఆన్సర్ ఆలోచించి చెప్పను. సుమ అవ్వడం.
అది సుమా ఆన్సర్ సుమా అవ్వటం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, చెప్పాలా? నువ్వేమి చెప్పాలి, ఈలోపు ఆలోచించుకోవచ్చు. నువ్వు చాలా చెప్పాలి, నువ్వు చాలా చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు. మీరు అస్సలు బుర్ర పెట్టి ఆలోచించొద్దు, ఇంకొకసారి కూడా నువ్వు ఆలోచించొద్దు. బుర్ర పెట్టి సమాధానం చెప్పొద్దు. అఫ్ కోర్స్ నేను బుర్ర పెట్టి సమాధానం చెప్పాను, కానీ మీరు ఇంకొకసారి ఆలోచించొద్దు. నేను బాగా ఆలోచిస్తున్నాను, నువ్వు సమాధానం చెప్పొద్దు. ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు, అది అందరు కావాలని కోరుకుంటారు, కానీ సర్వే జన సుఖినో భవంతు అనేది మేబీ సాధ్యం కాకపోతే. మీరు నన్ను అస్సలు మెచ్చుకోవద్దు. ఈ question అడిగినందుకు. రండి, మీరు స్కోర్స్ అస్సలు చూడొద్దు. గోవన్ సాలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ చూడొద్దు, అది రవితేజ కాదు, పక్కన పిక్చర్స్ లేవు. సంతోషి బజర్ నొక్కలేదు, అది వీరా కాదు. కరెక్టో కాదో మనం అస్సలు చూడొద్దు. కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పట్లేదు, నాకు అర్థం కాలేదు. మీకు 6 పాయింట్లు రాలేదు. థ్యాంక్ యూ కాదు. మనం ఇంకా కొంచెం సేపు ఇలాగే కంటిన్యూ చేస్తే రివర్స్ గేర్ లో జనాలందరూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేలాగా ఉన్నారు. వద్దు, మనం ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుందామా? ఓకే, ఓకే. తప్పకుండా. హా, ఒకసారి అందరు ఇలా అనుకోండి, స్క్రూ టైట్ చేయండి, బాగా కొంచెం తిప్పండి. సంతోషి నీకు బాగా లూజ్ అయింది, కొంచెం తిప్పు గట్టిగా. నాగజ్యోతి నీకు అటు సైడ్ కూడా. ఒక్క నిమిషం, నాకు ఓకే మామూలు అయిపోయాను, మామూలు అయిపోయాను. ఓకే ఓకే. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు. అస్సలు రా. మహేష్ బాబు వచ్చారు, పక్కన పిక్చర్స్. నాగజ్యోతి దూకుడు. నీ దూకుడు చూద్దాం. ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేసావే. ఓం శాంతి శాంతి అనిపించావే.
నెక్స్ట్ సెలబ్రిటీ శృతి హాసన్ పక్కన పిక్చర్స్. సిద్ధార్థ్ హీరో, పద్మావతి ఓ మై ఫ్రెండ్స్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ సూర్య పక్కన పిక్చర్స్. పద్మావతి 7th సెన్స్. చూద్దాము. మీ 6th సెన్స్ బాగా పనిచేసి మీరు 7th సెన్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ. తర్వాత సెలబ్రిటీ నాని పక్కన పిక్చర్స్. సంతోషి అలా మొదలైంది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయి రా. సినిమాలో హీరో సుమంత్ అయితే హీరోయిన్ ఎవరు? జెనిలియా. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6. పద్మావతి గారి దగ్గర 3, సంతోష్ దగ్గర 3. మనం ఒక పుస్తకం రాయాలంటే చాలా రోజులు పడుతుంది కదా, మరి అలాంటిది మహాభారతం ప్రకారం మహాభారతాన్ని రాయడానికి వ్యాసునికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, బి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రచించారు, అది కూడా 3 సంవత్సరాల్లో. రావే ఓ పిల్ల మే మజను తు లైలా, అంతుమ్మి వాళ్ళ సంథింగ్ అనేలా రంపం
ప్రపంచం వినేలా come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో హీరో చిరంజీవి గారు కదా 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 అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో హీరోయిన్ ఎవరమ్మా? ఆప్షన్స్ మా ఏ సోనాలి బింద్రే, బి ఆర్తి అగర్వాల్. సోనాలి బిందే. బిందే బింద్రే తీసుకోండి ప్లీజ్ నా దగ్గర తెలుగు కొంచెం వీక్ సుమా. తీసుకోండి. సంతోషి 3 points. సరే నెక్స్ట్ క్వశ్చన్ కి ఒక లింక్ క్వశ్చన్. మీరు ఫస్ట్ చెప్పాలి, తర్వాత నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? మీ వారి భార్య పేరేమిటి? చెప్పేది సుమా. హ్మ్. సంగీత. నేను అడుగుతుంది మీ వారి భార్య పేరేమిటి? మా వారి భార్య పేరు సంగీత. మీరు సరిగ్గా వినిపించుకోవట్లేదు. మీ వారి భార్య పేరు. ఆప్షన్స్ ఏ సంగీత, బి సంగీతకు తెలియదు. ఏంటి సుమా క్వశ్చన్ చెప్పండి. మీ వారి భార్య పేరేమిటి? చిన్న పిల్లని చేసి ఇంత టఫ్ క్వశ్చన్ సంగీత అడుగుతుంది. సుమా. దట్స్ ద రైట్ ఆన్సర్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. మరి మహాత్మా గాంధీ గారి భార్య పేరేమిటి? ఆప్షన్స్ అది ఇందాక సంగీత అంటే ఇప్పుడు చప్పట్లు కొట్టడం సాధ్యం అంట. సరే ఆప్షన్స్. ఏ కస్తూర్బా గాంధీ, బి ప్రతిభా గాంధీ. కస్తూర్బాయ్ గాంధీ. మీరు అన్నిటికీ ఒక యానో లేకపోతే ఒక రానో తీసేయడమో వేసేయడమో చేస్తున్నారు. బింద్రేలో ఏమో రా తీసేసారు, ఈవిడికేమో ఏమిటి కస్తూర్ బ్యాయ్నా కస్తూర్బాయ్. బాయ్, ఇప్పుడు కస్తూర్బా గాంధీ. కస్తూర్బా గాంధీ. తీసుకోండి. పద్మావతి 2, నాగజ్యోతి 1. మనుషులకి జంతువులకి మధ్య మంచి మచ్చికతత్వం ఉంది కదా, ఉంది కదా, ఉంది కదా, ఉంది కదా. మరి జంతువులకు ఉండి మనుషులకి లేని అవయవం ఏది? తోక. కరెక్ట్. అమ్మా నిజమేనా? కావాలంటే చూడండి ఒకసారి వెనకాల. ఆహా డౌటా? ఓ మై గాడ్. తోక ఉంటది. అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్. తీసుకోండి. మిమ్మల్ని చూసి చూసి ఆ డౌట్ వస్తుంది మనిషికి కూడా తోక ఉంది అని. తీసుకోండి. 3 from పద్మావతి, 3 from నాగజ్యోతి. వెంకటేష్ నటించిన రాజా సినిమాలో హీరో వెంకటేష్ కదా. అడవి రాజా సినిమాలో హీరో ఎవరు? అడవి రాజా సినిమాలో హీరో. ఆప్షన్స్. ఏ కృష్ణంరాజు, బి శోభన్ బాబు. ఎన్ని క్లూ అంటే ఇంకా ఆప్షన్స్ ఇచ్చేస్తే ఏముంటది? మీ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అయ్యో రమ్మ. సుమాన్ చూసి అసలు అన్ని మర్చిపోతున్నావు. కృష్ణంరాజు. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. శోభన్ బాబు. You are my beauty packet. ఇందాక అడవి రాజా గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అడవి దొంగ గురించి తెలుసుకుందాము. అడవి దొంగ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ చిరంజీవి, బి కృష్ణ. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 3 points తీసుకోండి. సంతోషి 2 points, 1 point నాగజ్యోతి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ముఖ్యమైనది మంచినీరు కదా. రోజుకి కనీసం 2 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలి. అయితే ప్రపంచంలో కల్లా అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? తెలుసు కానీ డౌట్ వస్తుంది. ఆప్షన్స్. ఏ లేక్ సుపీరియర్, బి లేక్ ఒంటరియా. అస్సలు తెలియదు నాకు. లేక్ సుపీరియర్ అనుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్.
థ్యాంక్ యూ. తీసుకోండి. పద్దు ప్లీజ్ తీసుకున్నాం ఆల్రెడీ సంతోషి 1, నాగజ్యోతి 1, సంగీత 1. నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను, తర్వాత నీకు నేర్పించాలనుకుంటున్నాను పాట. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం. బావాడారు. థ్యాంక్ యూ. రాసింది దాశరథి గారు. తనకి ఒకసారి క్లాప్స్. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే, ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే, వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ, చారు పవిటని పొడుగుగా చేశానోయ్, హరి ఊపిరితో చలి కాసానోయ్, హే ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే, వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేడా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సంతోషి. త్రిష. చూద్దాం. త్రిష కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఒక క్వశ్చన్ అడగండి. 3 హౌసెస్ ఉంటాయి, రెడ్ వైట్ గ్రీన్ 3 లైన్ గా ఉంటాయి. రెడ్ హౌస్ ఏమొచ్చి మిడిల్ హౌస్ కి రైట్ సైడ్ ఉంటుంది, గ్రీన్ హౌస్ ఏమో మిడిల్ హౌస్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో వైట్ హౌస్ ఎక్కడ ఉంటుంది? అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్ చిత్రం నాగార్జున. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం పద్మావతి.
చూద్దాము. అది జెన్నీలియా. కుదిరితే ఒక కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. మైనస్ సార్. సృష్టిలో తీయనైనది స్నేహం అయితే మరి చేదయింది ఏంటి? శత్రుత్వం కాదు. అంతేగా, సృష్టిలో తీయనైంది స్నేహం అయినప్పుడు శత్రుత్వమే చేదవ్వాలి. కాదు సుమా, నీ బుర్రకు బాగా రాకేష్ గారు, పదును పెట్టు. ఏమంత చేదుగా ఉంటుంది? ఇందాక స్క్రూ టైట్ చేస్తున్నావు కదా, ఆలోచించు. చేదైనది ఏమిటి? స్క్రూ టైట్ చేస్తున్నావు కదా, ఆలోచించు. ఇక్కడ టింగ్ టింగ్. కాకరకాయ. కాదు, సృష్టిలో చేదైంది అదే. సుమా మోకాళ్ళలో టైట్ చేసుకో. ఇక్కడ కూడా ఒకసారి. ఇప్పుడు 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 ఇంకా రాలే, చెప్పండి. రాలేదా? అప్పులు ఇవ్వడం. ఏంటి అప్పు? నాకు పెద్ద జస్టిఫికేషన్ అనిపించలేదు. లేదు, అప్పు ఇవ్వడం. శత్రుత్వం ఇంతే. ఇంత అప్పు, ఫిక్స్ అప్పు అయిపోయాను. ఇవ్వడం. ఫిక్స్. లేదు సుమా, అప్పు ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ చిత్రం. సంగీత. సిద్ధార్థ. చూద్దాం. అవును, అది సిద్ధార్థ. 6 పాయింట్లు. సుమా జోక్ చెప్తాను, చెప్పండి. భార్యాభర్తలు భోంచేస్తూ ఉంటారు. వావ్. భర్త తినే అన్నంలో 2 రాళ్ళు వస్తాయి. వెంటనే భార్య వైపు చూసి, ఏమే 2 కళ్ళున్నాయి, 2 రాళ్ళు ఏర్లేవా బియ్యంలో అంటాడు. వెంటనే భర్తతోటి, ఏమయ్యో 32 పళ్ళున్నాయి కదా, 2 రాళ్ళు నవ్వలేవా? బాగుంది. ఇంతకు ముందు విన్న జోకే అయినా మీరు చెప్పడం బాగుంది. చెప్పండి. లేడీస్ కి కత్తి మీద సాము లాంటి ఒక ప్రొఫెషన్ ఏంటి? లేడీస్ కి కత్తి మీద సాము లాగా ఫీల్ అయిపోతారు లేడీస్. ఆ ప్రొఫెషన్ అయితే ఇంక ఇలా అలా కాదు, అనంత కష్టమైంది వాళ్ళకి. చాలా క్లూ ఇచ్చేసాను. యాంకరింగ్. అది కత్తి మీద సాము ఎందుకు అవుతుంది మీకు? నాకు పూల మీద మనకి అది వాగుతూనే ఉన్నారు. కానీ లేడీస్ కి చాలా లైబ్రేరియన్. సైలెంట్ గా ఉండాలి కదా లైబ్రరీలో. చాలా కష్టం, చాలా కష్టం. కత్తి మీద సాము లాంటి ప్రొఫెషన్, అందుకే నేను అది ఎంచుకోలేదు. మంచి పని చేసా సుమ్మా. థ్యాంక్ యూ. సంతోషి. తమన్నా. చూద్దామే. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. తరుణ్. చూద్దాం. అది తరుణ్ కాదు, అది రాము. -6. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ ముందు వచ్చి ఒక టైర్ తీసుకుంటున్నారు, ఈ మార్క్ మీద నించుంటున్నారు, ఈ టైర్ ని అలా వేసుకుంటున్నారు. టైర్ వెళ్ళిపోవాలన్నమాట. అలాగా. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, ఈ రింగ్ తీసుకుంటున్నారు, మార్క్ కింద పట్టుకుంటున్నారు, ఈ స్టిక్ పట్టుకుంటున్నారు, మార్క్ కింద పట్టుకుంటున్నారు, రింగ్ తీసుకొని ఇందులోకి వేయాలి. అది బయట పడితే మళ్ళీ ఇంకోటి తీసుకొని మళ్ళీ వేయాలి. ఆ తర్వాత ఇంకో రింగు వేసుకోవాలి, రింగు తీసి ఆ రింగులో వేయాలి. అలా మొత్తం అన్నీ అయిపోతే ఇంకా వేసుకోవడం ఆపేసి ఓన్లీ ఇందులోకి వేయడం మొదలెట్టు. ఓకే, రెడీ? 1 2 3 గో. అందులో ఉంది పుల్ల. మార్క్ 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 మార్క్.
బానే ఆడేస్తుంది. సన్నగా ఉంది కాబట్టి టైర్ లో నుంచి స్వింగ్ అని వెళ్ళిపోతుంది. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 పాయింట్లు. రోటీ మేకర్. ఒక అతను హెల్త్ బాగలేక ఫీవర్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అయితే డాక్టర్ చెకప్ చేసి నార్మల్ ఫీవర్ తగ్గిపోతుంది, నేను 3 టాబ్లెట్స్ ఇస్తాను, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేసుకోండి తగ్గిపోతుంది అని చెప్తాడు. అయితే తన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి తను చెప్పినట్టే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక టాబ్లెట్ వేసుకుంటే స్టార్ట్ చేస్తాడు. అలా స్టార్ట్ చేసిన అతనికి ఎంత సమయంలో ఆ 3 టాబ్లెట్స్ అయిపోగొడతాడు. ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చారు? 3 టాబ్లెట్స్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేసుకోవాలి. అంతే ఇచ్చారా? అంతే ఇచ్చారు. నార్మల్ గంటన్నరలో కొట్టేస్తారు. హాఫ్ అన్ అవర్ కి ఒకసారి 3 టాబ్లెట్స్, హాఫ్ అన్ అవర్ కి ఒకసారి 3 టాబ్లెట్స్. 3 టాబ్లెట్లు ఉన్నాయి. చాలా చిన్నగా టైట్ చేసావు కదా. గంటలో అవగొడతాడు. ఓ కరెక్ట్. ఎలాగా 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 ఇప్పుడు ఫర్ సపోజ్ 10 o'clock ఒక టాబ్లెట్ వేసిన అనుకో, హాఫ్ అన్ అవర్ తర్వాత 10:30కి ఒక టాబ్లెట్, మళ్ళీ 11కి ఒక టాబ్లెట్, 3 టాబ్లెట్స్ అయిపోతాయి కదా. టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి బాగా తెలుసు ఇదంతా. వెళ్ళండి. రెడీ 1 2 3 గో. మార్క్ మార్క్. మార్క్ మార్క్ ఎక్కడుంది? రింగ్ ఎక్కడుంది? కనీసం అదైనా కరెక్ట్ కాడండి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 అంటే మీకు 84 పాయింట్స్ వచ్చాయి. కూల్ చెక్. రెడీ 1 2 3 గో. పరిగెడుతూనే ఉన్నారు. మార్క్ మార్క్. రెండు 4 6 8 10 12 13 78. ట్రావెలింగ్ సెట్. సంతోషి లీడ్ లో ఉంది. పద్మావతి విన్ అవ్వాలంటే మీ టార్గెట్ 101 అంటే మినిమం 17. 1 2 3 గో.
సీడీ అరిగింది. 2 4 6 8 10 12 14 16 17 ఎందుకంటే ఆ ఒక్క టైర్ మాత్రం టైం అయిపోయిన తర్వాత వేశారు. 102 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, గెలిచారు. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్ లో ఈ రోజు మన విన్నర్ పద్మావతి. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, సుబ్బలక్ష్మి. welcome to the party, అబ్బటచ్చమ్మి. come to the party, సుబ్బలక్ష్మి. come to the party. And Neil Armstrong call. ఓకే, సో ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ఎయిర్ కూలర్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. Hey, that's me, huh? Come to the party. ఇద్దరు